మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాజమాన్యం బహిర్గతం చేయకుండా దాచిపెట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. హన్మకొండ నైమ్నగర్ రెండు నెలల చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు మాత్రం ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ దగ్గర ఉండాలి, ఒక 10 minutes అయినా ఉండాలి. మేము ఎవరికి మేము అడ్వర్టైజ్ చేయలేదు. మేము పర్సనల్ పోలీస్ స్టేషన్ పోయి పిఎస్కి పోయి మేము ఎందుకు వచ్చి ఫస్ట్ మంచిగా ఉన్నాడు తెస్తా పోలీసు సీసీ ఫుటేజ్ సీరియస్ అయ్యే కొద్దిగా టీచర్ దగ్గరికి వెళ్ళారు. ఎంతసేపు జరిగింది? ఎంత 2-3 minutes అయిపోయింది. డేట్ కానీ కాదు, డైరెక్ట్ వాళ్ళు టీవీ తీసుకొచ్చి కార్లో తీసుకుపోయి హాస్పిటల్. ఎంతసేపు పట్టింది? ఎంత ప్రాసెస్? 4 minutes 5 minutes వాళ్ళు బాగా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. మీకు అనుకుంటున్న అనుమానాలు కానీ ఆలోచనలు కానీ ఆవిడకి అట్లాంటి డిసీజ్ అయితే లేదు, కానీ ఇప్పుడు జరగకుండా అనుమానం కానీ ఇబ్బంది కానీ ఏమనుకుంటున్నారు? ఇక్కడ చిన్న పిల్లవాడు కదా, ఇంతకుముందు ఒకసారి స్కూల్లో గ్రౌండ్లో ఒక అబ్బాయి అట్లాంటి జ్వరం అయితే లేదు. ఎవరు ఫోన్ చేశారు మీకు స్కూల్ నుంచి? మేడం ఫోన్ చేశారు, రిసెప్షన్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మేము వచ్చేసినాం. డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాము, అడ్మిట్ చేసి వాళ్ళు ఇక వాళ్ళ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఏం లేదు, వాళ్ళు తీసుకున్న హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. నేను 16,300 రూపాయలు పే చేసిన. మీరే పే చేసి మెడికల్ ఇంకా 20,000 కూడా పే చేశాను. మీతో స్కూల్ వాళ్ళు ఎవరైనా బిల్ పే చేసినప్పుడు కానీ ఎవరు లేరు లేరు. ఎందుకు రాలేదు స్కూల్ వాళ్ళు? వాళ్ళ బయటనే ఉన్నారు. ఎందుకు? అప్పుడు స్పాట్లో మెడిసిన్ కావాలంటే ఇక నేను వాళ్ళని తీసుకొని పోయి మృతికి సంబంధించి అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి గతంలో ఒక 2 నెలల కింద జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఒకసారి ఇన్సిడెంట్ జరగడంతో వాళ్ళు దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విద్యార్థి సంఘ ప్రతినిధి చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు శివ, ఇంగ్లీష్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం. మేము విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నామంటే, వరుస సంఘటనలు ఇప్పుడు ఏ ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, యూనివర్సిటీలలో ఈ సంఘటనలు జరుగుతలేవు. ఓన్లీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో మాత్రమే విద్యార్థులు ముదికి పాల్పడతారు. అంటే ఎందుకు అని అంటే, వీళ్ళు మెంటల్గా స్ట్రెస్. ఈరోజు మనం చూసుకుంటే ఇంతకుముందు గత 2 నెలల కిందనే 2 నెలలు గడవ ముందుకే ఇదే పాఠశాలలో సేమ్ తలబట్టుకొని పిల్లగాడు కింద వరకు పడ్డాడు. ఈరోజు కూడా సేమ్ అదే ఇన్సిడెంట్, తలబట్టుకొని క్లాస్ రూమ్లో పిల్లగాడు దిగి కింద పడ్డాడు. అంటే అసలు ఏం జరుగుతుంది ఈ పాఠశాలలో? ఒకసారి గేట్ని అంతా చూస్తే మనము ఇది మొత్తం ఒక తిహార్ లేదా అండమాన్ జైలు లెక్క. కనీసం వెంటిలేషన్ సిస్టమ్ కూడా లోపల లేదు, ఫైర్ సిస్టమ్ లేదు, ఏం లేదు. ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలకు పర్మిషన్ ఇస్తారు. సరే, ఏమున్నాయని పర్మిషన్ ఇస్తాడు, ఎట్లున్నాయని పర్మిషన్ ఇస్తాడు? కనీసం వెంటిలేషన్ లేదు, ఏం లేదు. లోపలికి పోతే అది దారుణమైన విషయం. కనీసం ఏదైనా జరిగిందంటే వెంటనే ఒక విద్యార్థి చచ్చిపోయిన పాఠశాల విద్యార్థి చచ్చిపోయినట్టే 100 మంది పోలీసులను దింపి కుటుంబ సభ్యులను భయబాధలకు గురి చేసి ఈరోజు చేపించే ప్రయత్నము ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ చైర్మన్ ఎవరైతే జన్నారెడ్డి, ఇంతకుముందు కూడా విద్యార్థి సంఘాల మీద ధర్నా చేసిన 2 నెలల కింద విద్యార్థి చచ్చిపోయిన ధర్నా చేసినాం. ఏ రోజు కూడా రెస్పాండ్ కాలే. ఒక విషయం క్లియర్గా జన్నారెడ్డి చెప్పదలుచుకుని ఏంటంటే, అసలు తప్పు లేనప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పాలి కదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏందని చెప్పి. నీ తప్పున్నది కాబట్టి ఈరోజు నువ్వు దొంగతనంగా జాక్కున్నావు. బిడ్డ జన్నారెడ్డి, ఏదో రోజు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీ గోరి కట్టకపోతే విద్యార్థి సంఘాలుగా మేము ఊరుకోము. హన్మకొండ జిల్లాలో మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితంగా నీ గోరి కడతాము. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే 50 లక్షల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి అందజేయాలని కూడా విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తాం. యాజమాన్యం బహిర్గతం చేయకుండా దాచిపెట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎట్లాంటి